భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో బ్లాక్ మనీ పేరుతో అమాయకులను లక్ష్యంగా చేసుకుని కోట్ల ఆశలు చూపిస్తూ భారీ మోసాలకు పాల్పడుతున్న ఘరానా మోసగాడిని పోలీసులు అరెస్టు చేశారు. రసాయనాలతో నల్లటి కాగితాలను అసలు కరెన్సీ నోట్లుగా మారుస్తానని నమ్మించి లక్షల రూపాయలు కాజేసిన నిందితుడి బండారాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. అంతేకాదు నకిలీ నోట్ల దందా కోసం వాట్సాప్ గ్రూపుల్లో సెల్ఫీ వీడియోలు విడుదల చేసి తనను సంప్రదించాలని ప్రచారం చేసినట్లు కూడా విచారణలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే ఇలా ఉంది. అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టిపాటి ప్రేమ్చంద్ అనే వ్యక్తి బ్లాక్ మనీ పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్నాడనే ఫిర్యాదు అందడంతో పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడు మొదట 500 అసలు నోట్లు ప్రత్యేక రసాయన ద్రావణంలో ముంచి అదేవిధంగా నల్లటి కాగితాలను కూడా అసలు నోట్లుగా మార్చవచ్చని బాధితుడిని నమ్మించాడు. ఈ మాయ మాటలను నమ్మిన బాధితుడి నుంచి తొలుత 11 లక్షలు, అనంతరం రసాయనాల కొనుగోలు పేరుతో మరో 2 లక్షలు తీసుకుని మొత్తం 13 లక్షలు కాజేసినట్లు పోలీసులు వెల్లడించారు. విచారణలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు వాట్సాప్ గ్రూపుల్లో వీడియోలు విడుదల చేస్తూ నకిలీ నోట్లు, బ్లాక్ మనీ మార్పిడి పేరుతో తనను సంప్రదించాలని ప్రచారం చేసినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిపారు. ఈ ప్రచారాన్ని నమ్మిన పలువురిని లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడినట్లు, గతంలో కూడా నకిలీ కరెన్సీ, మోటార్ సైకిల్ దొంగతనాలు తదితర కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. బాచుపల్లి, రామచంద్రాపురం, కూకట్పల్లి పోలీస్ స్టేషన్లలో కూడా అతనిపై పలు కేసులు ఉన్నట్లు వెల్లడించారు. పోలీసులు నిందితుడి వద్ద నుంచి 500 నోట్ల పరిమాణంలో కట్ చేసిన 20,000 బ్లాక్ పేపర్లు నోట్లుగా మారుస్తానని చెప్పేందుకు ఉపయోగించిన 2 రసాయన ద్రావణాల సీసాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి స్వాధీనం చేసుకున్న వస్తువులను సీజ్ చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. బ్లాక్ మనీ, నకిలీ నోట్లు తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని చెప్పే వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని పోలీసులు ప్రజలకు హెచ్చరించారు. ఇలాంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ కి సమాచారం ఇవ్వాలని సూచించారు. కొద్దిమంది ఎవరైతే తక్కువ డబ్బులు ఇచ్చి ఎక్కువ నకిలీ నోట్లు తీసుకునే అలవాటు ఉంటుంది కదా, చాలామంది అత్యాశతోని సపోజ్ ఒక 1000 రూపాయలు మామూలు నోటు ఇస్తే ఒక 3,000, 4,000 నకిలీ నోటు ఇస్తారని చెప్పేసి అటువంటి దాన్ని ఇంకా కొద్దిగా ఇతను మాడిఫై చేసి ఇవన్నీ ఇప్పుడు మీ ముందున్నటువంటి ఇవన్నీ కట్టాలి. ఇవన్నీ కూడా 500 కరెన్సీ నోట్స్ ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ ఉన్నటువంటి పేపర్స్. ఇది నమ్మేయడానికి ఏం చేస్తారంటే వాళ్ళతో ఏదో ఫ్రెండ్షిప్ చేసి ఇట్లా నా దగ్గర ఈ బ్లాక్ పేపర్స్ ఉన్నాయి, వీటిని కనుక ప్రత్యేకమైనటువంటి లిక్విడ్స్లో కనుక వాష్ చేసినట్టయితే అవి మామూలు ఈ గాలి నోట్స్ లాగా వస్తాయి, అవి మీరు సర్క్యులేట్ చేసుకోండి అని చెప్పేసి ఇక వాళ్ళని నమ్మిస్తారు. అందులో భాగంగా ఇక్కడ మన లోకల్ చెందినటువంటి ఒక మధుబాబు అనే అతన్ని నమ్మి సుమారుగా 13 లక్షలు దఫాలుగా ఇచ్చినట్టుగా మనకు తెలియదు. అక్కడ ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ వాళ్ళకు డెమో చూపించేటప్పుడు ఈ ఫింగర్స్ మధ్యలో ఒరిజినల్ నోట్సే పెడతారు. చిన్న మౌల్డ్ చేసి ఒరిజినల్ నోట్సే పెట్టేసి ఒక ట్రేలో ఈ నీళ్ళు ప్లస్ ఈ లిక్విడ్స్ పోసేసి ఏదో కలిపినట్టే చేసేసి అతని దగ్గర ఉన్నటువంటి నోట్స్ మాత్రం తీసి వాళ్ళకి చూపిస్తే వాళ్ళు నవ్విపోతారు. అంటే ఆ నోట్స్ వేళ్ళ మధ్యలో ఉన్నట్టుగా వాళ్ళు అబ్జర్వ్ చేయలేకపోతారు. దాంట్లో వాళ్ళు నమ్మి చేస్తారు. ఇది జస్ట్ అయోడిన్ ప్లస్ మన మామూలుగా గతంలో ఈ ఫోటో ఫ్రేమ్ క్లీన్ చేయడానికి యూజ్ చేసేటువంటి లిక్విడ్ ఐపో సొల్యూషన్ అని అంటారు. అది ప్లస్ మామూలుగా మనం చిన్న చిన్న ఇంజరీస్కి క్లీన్ చేయడానికి ఉపయోగించే అయోడిన్. వాళ్ళ అంటే దాంతో యాక్చువల్గా అడ్వాంటేజ్ జరగదు, వాళ్ళని భ్రమ పెట్టడం కోసం అని అవి యూజ్ చేస్తారు అంతే. ఇవి మాత్రం ఇవన్నీ సేకరించి ఎగ్జాక్ట్ 500 నోట్స్ మెజర్మెంట్స్ ప్రకారము కట్ చేశాడు. ఇతని మీద గతంలో కూడా సేమ్ ఈ టైప్ అటువంటి కేసు ఒకటి బాచ్పల్లి, సైబరాబాద్ కమిషనర్ బాచ్పల్లిలో ఉంది. అలాగే మోటార్ సైకిల్ కూడా దొంగతనం చేశాడు. దానికి సంబంధించి కూడా రామచంద్రాపురం అండ్ కూకట్పల్లిలో ఈ 3 కేసులు కూడా గతంలో అతని మీద రిజిస్టర్ అయి ఉన్నాయి. ఇతను మాకు మధుబాబు ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేసి వాళ్ళ ఇంటి దగ్గర సెర్చ్ చేస్తే ఈ లిక్విడ్ ప్లస్ ఈ బ్లాక్ పేపర్స్ జనాలని మోసం చేయడానికి ఉపయోగిస్తున్నటువంటి ఈ బ్లాక్ పేపర్స్ బండిల్స్ దొరికినాయి. అతన్ని ఈరోజు అరెస్ట్ చేసాము, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము.